నమస్తే. నేను మీ తేజ. రామాయణం ట్రైలర్ రిలీజ్ అయింది. యూట్యూబ్‌లో ఇప్పుడు సెన్సేషనల్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్‌గా కామెంట్స్ చేస్తా ఉన్నారు. మొత్తం 4 నిమిషాల 10 సెకండ్ల ట్రైలర్‌ని వీరు రిలీజ్ చేశారు. సో ట్రైలర్ స్టార్టింగ్‌లో రావణాసుడి క్యారెక్టర్‌తో యష్ ఎంట్రీ ఇస్తాడు. దాని తర్వాత దశరథ మహారాజు, దాని తర్వాత శ్రీరాములు వారు రణబీర్ కపూర్ ఆయన పాత్రలో కనిపించారు. తర్వాత మళ్ళీ సీతాదేవి, సాయి పల్లవి, తర్వాత లక్ష్మణుడి పాత్ర. సో ఈ ట్రైలర్ రిలీజ్ అయిన దాంట్లో వీరు మాత్రమే ఎక్కువగా కనిపించారు. సో నితీష్ తివారీ దీనికి డైరెక్టర్, నవీన్ మల్హోత్రా ప్రొడ్యూసర్. సో వీరు భారీ ఎత్తున ఈ సినిమానైతే నిర్మించారు. సో రామాయణానికి ఇంతకుముందే చాలా సినిమాలు వచ్చాయి కదా, మళ్ళీ ఎందుకు వీరు కొత్తగా తీస్తున్నారు? ఆల్రెడీ మొన్నే కదా ఆదిపురుష్ వచ్చిందని అడగొచ్చు మీరు. సో అందరూ ఏంటంటే రామాయణం అనేది ఒక కథ అనుకుంటారు, కానీ నిజానికి మన భారత్లో రామాయణం అంటే ఒక కథ కాదు, ఒక జీవిత గ్రంథం. ఎన్నిసార్లు చెప్పినా వినాలనిపిస్తుంది, ఎన్నిసార్లు చదివినా చదవాలనిపిస్తుంది, ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. సినిమా రూపంలో కావచ్చు, లేదంటే ఏదైనా నాటక రూపంలో కావచ్చు. ఇక ఈ సినిమాలో పాత్రల గురించి మాట్లాడుకుందాం. రణబీర్ కపూర్ ఆయన రాముల వారి పాత్రనైతే ఈ సినిమాలో వేశారు. సో ముందు చాలామంది ట్రోల్ చేశారు అతన్ని. యానిమల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇతను రామాయణం చేస్తున్నాడు, ఇతను రాముడు క్యారెక్టర్ని చేయబోతున్నాడంటే ఇతనికి రావణాసుడి క్యారెక్టర్ అయితే సెట్ అవుతుంది, అసలు ఇతను రాముడేంటి, ఆ గడ్డం, ఆ హెయిర్, అసలు ఇతను రాముల వారి క్యారెక్టర్కి సెట్ కాడు అని చెప్పి చాలామంది ట్రోల్ చేశారు. సో నిజంగా ఆయన పాత్ర వేసిన తర్వాత, ఈరోజు ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ లుక్తోనే అందరి నోర్లు ముయించేశాడు. నిజంగా ఎంత సౌమ్యంగా కనిపించాడు, ఎంత అందంగా కనిపించాడు. నిజంగా ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు. సో నిజంగా ఆ పాత్రకి చాలా అందం తీసుకొచ్చాడని చెప్పొచ్చు. అసలు రాముల వారి పాత్ర అంటేనే చాలా అందమైనది. సో ఆ పాత్రకి ఇతను ఖచ్చితంగా సెట్ అయ్యాడని అయితే మాత్రం నాకు అనిపించింది. అండ్ మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి మీకు ఎలా అనిపించాడు అతను. తర్వాత యష్, సో కేజీఎఫ్ నటుడు యష్ ఈ సినిమాలో రావణాసుడి క్యారెక్టర్. ట్రైలర్లో స్టార్టింగ్లో రావణాసుడి క్యారెక్టర్తోనే ఈ ట్రైలర్ బిగిన్ అవుతుంది. సో నాకైతే మాత్రం అంటే ఇంతకుముందు సినిమాలో చూపించినట్టు, లేదంటే ఇంతకుముందు రామాయణంతో ఈ కథతో రిలీజ్ అయిన సినిమాల్లో రావణాసుడు 10 తలలు చూపించడం, లేదంటే రావణాసుడు అందరిని చంపేయడం, ఇలాంటివి కాకుండా చాలా బాగా చూపించాడు. అంటే స్టార్టింగ్లో కొంచెం ఇదేంటి ఆదిపురుషుకి సంబంధించినట్టుగా కొంచెం ఉంది అనిపిస్తుంది, బట్ అలా లేదు. సో ఎంట్రీలోనే ఆ బీజిఎము, అతను ఒక రాజ్యంలోకి ప్రవేశించినప్పుడు కొంచెం ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది. కట్ చేస్తే మళ్ళీ అది కనిపించదు. సో నిజంగా రావణాసుడి లుక్లో అయితే మాత్రం యష్ అద్భుతంగా కనిపించాడు. నిజంగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అతను డైలాగ్ చెప్పడం కానీ హిందీలో అతనే చెప్పాడు, ఎందుకంటే అతను కన్నడ స్టార్ అతను. సో హిందీ లాంగ్వేజ్లో అతనే చెప్పాడు. సో చాలా బాగా చెప్పాడు డైలాగ్స్ కూడా. తర్వాత సాయి పల్లవి సీత క్యారెక్టర్ చేసింది. సో సాయి పల్లవిని కూడా ట్రోల్ చేశారు, ఎందుకంటే ఆమెకి ముఖం పైన చిన్న చిన్న మొట్టములు ఉంటాయి, ఆ భాష సరిగ్గా రాదు, ఏయో చేస్తూ ఉంటుంది, ఎప్పుడు ఏడుపు కొట్టు సీన్లు చేస్తూ ఉంటుంది. సో డాన్సులు ఓకే, హీరోయిన్గా అన్ని సినిమాలకు కాదు కొన్ని సినిమాలకి సెట్ అవుతుంది, ఈ రకంగా చాలామంది మాట్లాడారు. ఎప్పుడు ఈమెని ఈ సినిమాలో సీతాదేవి కింద ఆ పాత్రకి తీసుకుంటున్నప్పుడు, కానీ ఆమె కూడా అందరి నోర్లు ఖచ్చితంగా ఊహించిందనే చెప్పాలి. సో ఎంత అద్భుతంగా కనిపించింది, ఎంత చక్కగా కనిపించింది. నిజంగా ఆ పాత్రకి అందం వచ్చింది. సీతాదేవి అంటేనే చాలా అందమైన పాత్ర రామాయణంలో. సో నిజంగా సాయి పల్లవి క్యారెక్టర్కి న్యాయం చేసింది అని ఖచ్చితంగా అనిపించింది. అలాగే డైలాగ్స్ కూడా చాలా బాగా చెప్పింది. ఈ ట్రైలర్లో 2-3 డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి, అయినా కానీ చాలా బాగా చెప్పింది. తర్వాత రవి దుబే ఇతను లక్ష్మణుడి క్యారెక్టర్ చేశాడు. ట్రైలర్లో ఇతను కళ్ళతో ఒక ఎమోషన్ కూడిన ఆ సీన్స్ని చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. చాలా బాగా అనిపించింది. అంటే రాముడు అనేవాడు తన సొంత అన్నే కాదు, అంటే ఈ ప్రపంచానికే అతను ఒక దేవుడు, ఒక మార్గదర్శి. అంటే అతను పుట్టుకతోనే, అంటే అందరినీ కాపాడడానికి కోసం అతను పుట్టాడు, అతను పుట్టుక రహస్యం అది అనే విషయాన్ని ఒక్క
చిన్న సీన్‌లో కళ్ళతో ఒక ఎమోషన్‌తో కూడిన దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాడు. నిజంగా చాలా అద్భుతంగా చేశాడు. అతను ఎవరికీ తెలీదు, బాలీవుడ్ యాక్టర్ అతను. సో, సన్నీ డియోల్ హనుమంతుడు క్యారెక్టర్. సో, అందరూ కూడా వెయిట్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇతను ఎప్పుడొస్తాడు, ఎప్పుడు తగలబెడతాడు అనే దాని గురించి చూశారు. కానీ ఎక్కడో కూడా ట్రైలర్‌లో కనిపించలేదు. అసలు రామాయణం అంటేనే రాముల వారు, హనుమంతుడు, రావణాసుడు, సీత. సో, ఇవి ఖచ్చితంగా ఉంటాయి వీళ్ళ పాత్రలు. కానీ హనుమంతుడు క్యారెక్టర్ ఇందులో కనిపించలేదు. కొంతవరకు ఫ్యాన్స్ అందరికీ కూడా కొంచెం ఆడియన్స్‌కి, ఫ్యాన్స్‌కే కాదు ఆడియన్స్‌కి అందరికీ డిసప్పాయింట్ అనిపిస్తుంది ఖచ్చితంగా. ఇదేంటి హనుమంతుడి క్యారెక్టర్‌ని రివీల్ చేయలేదు. ఆ క్యారెక్టర్ ఎవరు వేస్తున్నారు ఏంటి అనేది తెలుసు. ఆ లుక్స్ కూడా బయటకు వచ్చేసాయి. కానీ ఇందులో ఎక్కడ కూడా చూపించలేదు. అంటే హనుమంతుడు అనే క్యారెక్టర్‌కి ఒక స్పెషల్‌గా ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ అలానే రిలీజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా గూస్ బంప్స్ అందరికి. తర్వాత ఈ సినిమా గురించి మాట్లాడితే మ్యూజిక్ వచ్చేసి హన్స్ జిమ్మీర్, ఏఆర్ రెహమాన్. సో వీరి గురించి కూడా కొన్ని రోజులు కాంట్రవర్సీ నడిచింది. అంటే వీరిద్దరూ ముస్లిం వర్గానికి సంబంధించిన వ్యక్తులు. అంటే ఎవరు దొరకలేదా, అంటే వాళ్ళే ఉన్నారా, మ్యూజిక్ డైరెక్టర్లు లేరా అంటే నిజంగా ఈ రామాయణం అనే ఈ చిత్రానికి, ఇప్పుడు రిలీజ్ అయిన చిత్రానికి వీరైతేనే సరిగ్గా మ్యూజిక్ ఇవ్వగలరు, వీళ్ళే ఇస్తారు అనేది వీళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. నిజంగా చాలా అద్భుతంగా నాకైతే మ్యూజిక్ నచ్చింది. స్టార్టింగ్ రావణాసుడు ఎంట్రీ అయినప్పుడు అతనికి ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, తర్వాత దశరథ మహారాజు రాముల వారి గురించి చెప్తున్నప్పుడు కానీ, తర్వాత రాముల వారు అతను ఆ రాజ్యాన్ని విడిచి వనవాసానికి వెళ్తున్నప్పుడు చివరిగా అతని రాజ్యం వైపు చూసి తిరిగి మళ్ళీ ప్రయాణం అవుతాడు. సో అక్కడ ఇచ్చే బీజిఎం అయితే అసలు కళ్ళంటే నీళ్ళు వచ్చాయి నాకు. ఒక పక్క వాళ్ళ యాక్టింగ్ అయితే, ఇంకో పక్క వీళ్ళ మ్యూజిక్ ఒక ఎత్తు. సో అక్కడ ఇచ్చే బీజిఎం స్కోర్ నిజంగా చాలా ఎమోషనల్ అవుతాం ఖచ్చితంగా. థియేటర్లో అయితే ఖచ్చితంగా ఆ సీన్కి కంటదడి పెట్టుకుంటారు. సో తర్వాత విఎఫ్ఎక్స్ ఎక్కడ కూడా పూరా నాకు అనిపించలా, చాలా అద్భుతంగా ఉంది. విఎఫ్ఎక్స్ బై డిఎన్ఈజీ 8th టైమ్ అకాడమీ అవార్డ్ విన్నర్. సో వారు ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ చేశారు. తర్వాత ఫిల్మ్డ్ ఫర్ ఐమాక్స్. అంటే ఈ సినిమా ఒక హాలీవుడ్ రేంజ్లో ఖచ్చితంగా మనం ఊహించుకోవాలి. ఇప్పటికే రీసెంట్గా ఒడిస్సా అనే ఒక మూవీ వచ్చింది. ఆ ఒడిస్సా అనే స్టోరీ అందరికీ తెలుసు. అప్పుడే 4-5 స్టోరీలు వచ్చాయి, గ్రీకు పురాణం ఏదో చెప్తారు దాని గురించి. అయినా సినిమా సూపర్ డూపర్ హిట్. సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే వాళ్ళ పురాణాలని, వాళ్ళ పూర్వీకుల యొక్క కథల్ని, వారు విశ్వాసించే దేవుళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎలా అయితే స్టోరీ రూపంలో, సినిమా రూపంలో తీస్తున్నారో, సో ఈ రామాయణాన్ని కూడా హాలీవుడ్ రేంజ్లో ఆ రకంగా తీశారు. అంటే మన రామాయణం గురించి మనకే కాదు, ఇక నుంచి ప్రపంచానికి తెలుస్తుంది. ఎందుకంటే ఈ రామాయణం అనే సినిమా అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. వరల్డ్ వైడ్గా వేల థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. సో రామాయణం అంటే ఒక కథ అయితే మాత్రం కాదు, ఒక జీవిత గ్రంథం. ఇందాక చెప్పినట్టు ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇప్పటికి ఈరోజు ఎవరైనా రిలీజ్ చేశారనుకో థియేటర్లకి వెళ్తారు. దీని తర్వాత మళ్ళీ ఇంకెవరైనా సినిమా తీసినా, ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు తీశారు, దాని తర్వాత టాలీవుడ్, మన టాలీవుడే కావచ్చు, తర్వాత మలయాళం కావచ్చు, తమిళ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, కన్నడ. సో ఎవరు తీసినా ఖచ్చితంగా థియేటర్కి జనాలకి కంపల్సరీగా వెళ్తారు. ఎందుకంటే ఆ సినిమాలో ఒక అంటే ధర్మానికి సంబంధించి, మాట నిలబెట్టుకోవడానికి సంబంధించి, ముఖ్యంగా రాముల వారి పాత్ర ఈ గ్రంథంలోకి సంబంధించి, సో తల్లిదండ్రులకు ఇచ్చిన మాట, పెద్దల్ని గౌరవించటం, సో నిజమైన స్నేహం మనం చూస్తాం హనుమంతుడితో కానీ, జాంబవంతుడితో కానీ ఆయన ఎలా ఉంటారు అనేది. తర్వాత విశ్వాసం, అహంకారం, ఈ విషయానికి వస్తే, అహంకారం విషయానికి వస్తే రావణాసుడు తన సోదరికి ఏదో జరిగిందని చెప్పి ఒక దురబుద్ధితో, అహంకారంతో సీతాదేవిని అపహరించుకుని వెళ్ళిపోతాడు, తన రాజ్యాన్ని కోల్పోతాడు, చివరికి తను కూడా చనిపోతాడు. స్వార్థానికి పోయి, అహంకారానికి పోయి చివరికి తన ప్రాణాలని తానే తీసుకునే విధంగా వెళ్ళిపోయాడు. సో తర్వాత మంచి నాయకుడి యొక్క మంచి నాయకత్వం, తర్వాత సహనం. సో చూడండి, ఈ రామాయణంలో అడవులు పాలైన తర్వాత సీతని రావణాసుడు అపహరించుకుని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత రాముల వారు ఎక్కడా కూడా సహనాన్ని, ఓర్పుని, ప్రేమని ఎక్కడా కూడా కోల్పోలా.
నమ్మకాన్ని ఉంచాడు. అతని స్నేహితులపైన, అతని జాడలో నడిచే వారిపైన నమ్మకాన్ని ఉంచాడు. సో అదే కదా ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు. సో రామాయణం నుంచి ఖచ్చితంగా ఇలాంటి విషయాలు చాలామంది నేర్చుకుంటారు. ఇప్పటికీ తెలియని వారు చూసి మరి చదివి మరి నేర్చుకుంటారు. సో ఇక కథకు వచ్చేస్తే ఈ కథని 2 పార్ట్ల కింద తీయబోతున్నారు. ఎస్, ఎందుకంటే అసలు రావణాసుడు ఎందుకు తపస్సు చేశాడు, దేని గురించి తపస్సు చేశాడు అంటే రాముల వారి అవతారానికి అర్థం ఏమిటి, మహావిష్ణువు ఎందుకు శ్రీరాముల వారి అవతారంలో జన్మించాడు, అదే ఒక మనిషి రూపంలో. సో రావణాసుడు తపస్సు చేస్తాడు. ఇప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఒక వరం ఇస్తాడు అతనికి. ఈ మొత్తం ఈ ప్రపంచంలో నిన్ను చంపడానికి దేవతలు కానీ దేవులు కానీ ఎవరు కూడా నిన్నేం చేయలేరు అనే ఒక వరాన్ని ఇతను కోరుకుంటాడు, అతను ఇస్తాడు బ్రహ్మ. కానీ రావణాసుడు మనిషిని చాలా చిన్న చూపు చూస్తాడు. మనిషి ఏం చేస్తాడు, ఏం చేయలేడు, మనిషికి మరి శక్తులు ఉండవు, మనుషులకి దేవుళ్ళు కనిపించరు, భక్తులకు మాత్రమే కనిపిస్తారు దేవుళ్ళు. సో దీంతో మనిషిని చిన్న చూపు చూస్తాడు. తర్వాత అతను ఆ వరం సంపాదించుకున్న తర్వాత అతను ఇష్టం వచ్చినట్టు మొత్తం కూడా చేస్తాడనమాట. అంటే కొన్ని రాజ్యాలని దోచుకోవడం, సర్వనాశనం చేసేయటం, ఇలా వేరే రాజ్యాలకు సంబంధించి ఆ మహారాణుల్ని తీసుకెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా చేస్తాడు. సో దీంతో ప్రపంచం అంతా కూడా మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. అప్పుడే దేవతలు ప్రార్థన చేస్తారు మహావిష్ణువుకి, మహాప్రభు మీరు ఏదన్నా చేయండి, అతనికి వరాలు ఇచ్చి ఉన్నాడు బ్రహ్మ, అతన్ని ఏం చేయలేరు ఎవరో కూడా, మీరే ఏదన్నా చేయాలంటే అప్పుడు మహావిష్ణువు శ్రీరాముని రూపంలో మనిషిగా అవతారం ఆయన జన్మిస్తాడు. సో దాని తర్వాత నలుగురి కుమారుల యొక్క జననం. అంటే దశరథ మహారాజుకి పిల్లలు లేరు, ఆయన ఇలానే యాగం చేస్తూ ఉంటే ఒక ప్రసాదం ఆయనకి లభిస్తుంది. అంటే ఆయనకి 3 భార్యలు ఉంటారు. కౌసల్య ఆమెకి పుట్టినవాడే రాముల వారు. తర్వాత కైకే, భరతుడు, సుమిత్ర, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళకి జన్మిస్తారు. సో వీళ్ళెవరికి కూడా రామునికి సంబంధించి రహస్యం తెలియదు, తర్వాత తెలుస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ 14 సంవత్సరాలు అడవికి వెళ్ళటం, తర్వాత మళ్ళీ సీతా అపహరణ జరగటం, తర్వాత ఇక ఇది ఎండింగ్, ఇది రామ రావణ యుద్ధం. సో ఈ కథ నడుస్తుంది ఇప్పుడు మొత్తం. రావణాసుడి దగ్గర నుంచి తపస్సు ఎందుకు చేశాడు, మళ్ళీ చివరిలో రావణాసుడు ఎలా చనిపోయాడు, మనిషి రూపంలో వచ్చిన రాముడు అతన్ని ఎలా చంపాడు అనేది ఈ కథని కూడా 2 పార్ట్లలో ఇప్పుడు తీయబోతున్నారు. ఇప్పుడు ఫస్ట్ మనం చూసాం 4 నిమిషాల 10 సెకండ్లు, ఇది పార్ట్ 1 మాత్రమే. రాముడు ఎలా జన్మించాడు, రాముడు చిన్నప్పటి నుంచి ఎలా శిక్షణ పొందాడు, ఆ ధనుస్సు ఎత్తడం కానీ ఇవన్నీ కూడా ఎలా జరిగాయి, సీతని ఎలా పెళ్ళాడాడు, అతని జన్మ రహస్యం ఏంటి, ఇవన్నీ కూడా పార్ట్ 1లో తెలిస్తే. పార్ట్ 2లో అతను అడవులకి ప్రయాణం అయిన తర్వాత అక్కడ ఇతనికి కలిసిన స్నేహితులు, అందులో ఇతని భక్తుడు ఆంజనేయ స్వామి, హనుమంతుడు, దాని తర్వాత వీరు లంకకి ఎలా చేరుకున్నారు, రావణాసుని ఎలా చంపారు అనేది పార్ట్ 2లో తెలుస్తుందని నాకు అనిపిస్తుంది. నాకైతే మాత్రం వీరు ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ అయితే మాత్రం నాకు చాలా గూస్ బంప్స్ అయితే తెప్పించింది. ఎక్కడా కూడా బోర్ అనిపించలా, చాలా అద్భుతంగా ఉంది. ఒక ఎమోషన్స్ కనిపించే ఇందులో అయితే మాత్రం ప్రేమ, త్యాగం, యుద్ధం, భావోద్వేగం, భక్తి, విజయం, ఇవన్నీ కూడా ఈ ట్రైలర్లో నాకు కనిపించాయి. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అండ్ మీరు ట్రైలర్ చూస్తే మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి, మీరు ఏం చెప్తారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.